హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే కనుక ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్ మీటర్ గురించి చెప్పండి అని చెప్పి కామెంట్ పెట్టారు. సో కాబట్టి దాని గురించి నేను బ్రీఫ్గా సింప్లిఫైడ్గా చెప్పేస్తాను. అసలు ఏంటంటే ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్ మీటర్ అంటే అది ఒక టైప్ ఆఫ్ వోల్ట్ మీటర్. కాకపోతే ఏంటంటే సర్టెన్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తో యూస్ చేసుకొని అది ఆపరేషన్ జరుగుతుంది. నార్మల్ వోల్ట్ మీటర్ అమ్మీటర్ అయితే పెద్దవి, అవి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలక్ట్రిక్ కాయిల్స్ ఉంటాయి, అంటే పిఎంఎంసి ఆ టైప్ ఉంటాయి. సో కాబట్టి ఇదేంటంటే పూర్తిగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తో వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది ఒక బ్లాక్ డయాగ్రామ్ వేసుకొని మీకు సింప్లిఫైడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కాబట్టి డయాగ్రామ్స్ అన్ని వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వీడియోని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బేసిక్ బ్లాక్ డయాగ్రాము. నేను చాలా బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. అసలు మెయిన్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్ మీటర్ అనేది ఏంటంటే ఇది బేసిక్ ఒక టైప్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తో ఇన్బిల్ట్ అయి ఉంటుంది లోపల పక్క. ఫస్ట్ ఏంటంటే ఒక థీమ్ చెప్తాను ఏంటంటే సర్టెన్ పాయింట్స్ ఈ వోల్ట్ మీటర్ ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు ద సమ్ పల్సెస్ని బట్టి అది అవుట్పుట్ ఇస్తుంది. ఎన్ని పల్సెస్ అయితే ఇన్పుట్ వస్తాయో అన్ని పల్సెస్ అవుట్పుట్ ఇస్తుంది. ఆ ఇన్పుట్ అవుట్పుట్ అనేది బయట కనెక్షన్ జరిగి ఉంటుంది. ఫస్ట్ బేసిక్గా థీమ్ చెప్తాను చూడండి. ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్ మీటర్ ఫస్ట్ ఏంటంటే ఇది కంపరేటర్ ఫ్రెండ్స్. ఈ కంపరేటర్ ఏం చేస్తుంది అంటే కంపేర్ చేస్తుంది. అది ఏంటంటే ఒక ఇన్పుట్ అంటే ఇంకోటి అవుట్పుట్. అంటే మనం సర్టెన్ పాయింట్స్ పెట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక కంపరేటర్ డివైస్ ఫ్రెండ్స్. ఈ కంపరేటర్ ఏం చేసిద్ది అంటే కంపేర్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను దీనికి 5 volts అని సెట్టింగ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 5 volts ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఇన్పుట్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ నుంచి ర్యాంపింగ్ అండ్ అట్యూటర్ అని చెప్పి ఇది దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఇన్పుట్ సిగ్నల్. ఈ కంపరేటర్కి ఇన్పుట్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ర్యాంపింగ్ నుంచి వస్తుంది. కొన్ని ఏదన్నా ఫిల్టరైజ్ చేసేసి అంటే డిస్టర్బెన్సెస్ ఏం లేకోకుండా సిగ్నల్ అనేది పంపిస్తుంది. ఈ ఇన్పుట్ నుంచి ఈ పక్కకి ఈ కంపరేటర్కి వస్తుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీని నుంచి 5 volts వచ్చింది అనుకుందాం. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఎక్కడికి కనెక్ట్ అయింది, ర్యాంప్ జనరేటర్ అంటే ఏం చేస్తుంది అంటే ర్యాంప్ సిగ్నల్స్ని జనరేట్ చేసి పంపిస్తుంది. ఒకటేమో గ్రౌండ్ కంపరేటర్కి అండ్ బేసిక్ ఏంటంటే ఫ్రెండ్స్ దీంతో 2 కంపరేటర్స్ ఉంటాయి. ఈ 2 కంపరేటర్స్ ఏం చేస్తాయంటే కంపేర్ చేస్తూ ఉంటాయి. అంటే ఒకదానికి ఇంకో దానికి, అంటే ఒక సిగ్నల్కి ఇంకో సిగ్నల్కి. ఏంటంటే ఇది చూడడానికి ఒక కంపరేటర్ అనుకుంటే ఈ కంపరేటర్కి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ నుంచి వచ్చే ఇన్పుట్ అండ్ ఇంకోటేమో ర్యాంప్ జనరేటర్ నుంచి వచ్చే ఇన్పుట్. సో ఒకటి ఇంకో గ్రౌండ్ కంపరేటర్కి ఒకటేమో గ్రౌండ్, అంటే 2 points కాబట్టి ఇది 1 ఇది 2, ఇది 1 ఇది 2. దీన్నేమో చూడండి కామన్గా చూడండి, గ్రౌండ్ కంపరేటర్లో ఒకదాన్ని నేను ర్యాంప్ టైప్కి కనెక్ట్ చేశాను, ఇన్పుట్ కంపరేటర్లో ఒకదాన్నేమో ర్యాంప్ జనరేటర్ కనెక్ట్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఏం చేస్తా అంటే కంపేర్ చేస్తుంది ఈ కంపరేటర్స్. సో ఇక్కడ నుంచి వచ్చిన సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 5 volts అంటే ఇక్కడ ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాంప్ జనరేటర్ సిగ్నల్ ఏం చేస్తుంది, జనరేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్ ఈ కంపరేటర్కి ఎప్పుడైతే ఈ 5 volts ఇక్కడ 5 volts అని సెట్టింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క హైయెస్ట్ పాయింట్ ఎంత అనుకుందాం, ఒక 10 అనుకుందాం. 10 నుంచి అంటే ర్యాంప్ సిగ్నల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేవ్ ఫామ్ వేస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఈ ర్యాంప్ సిగ్నల్ అనుకుంటే ఇది 0 point అనుకుంటే ర్యాంప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూడ్డానికి కొంచెం ఎలా ఉండిద్ది అంటే ఈ డయాగ్రాము ఒక ట్రయాంగులర్ వేవ్ ఫామ్ లా ఉంటుంది, బట్ కానీ ట్రయాంగులర్ కాదు. సో ఇప్పుడు ఈ పాయింట్ అనేది నాకు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి ఫ్రెండ్స్, 10 అనుకోండి. ఇది 10, దాని తర్వాత ఇది 9, ఇది 8, ఇది 7, అలా 5 అట్లా అనుకోండి. ఎప్పుడైతే ఆ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే నేను ఎలా అనుకుంటా అంటే ఇది 7 voltage అంటే 7 volts అంటాను, ఇక్కడ 6 volts, 5 volts అంటే 5 volts అంటే నాకు ఎక్కడ ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ ఇది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నాకు ఏమవుతుంది అంటే ఈ 5 volts అండ్ ఈ ర్యాంప్ జనరేటర్ నుంచి జనరేట్ చేసిన వోల్ట్ ఇది కూడా ఏం చేస్తుంది 5 volts. అప్పుడు నాకేం చేస్తా అంటే ఈ 5 రెండు సేమ్ ఈక్వల్ అవుతాయి. కంపారిజన్ చేసినప్పుడు ఒక టెర్మినల్ కి అండ్ ఇంకో టెర్మినల్లో ఫ్లో అయ్యే వోల్టేజ్ ని ఫస్ట్ కంపేర్ చేసింది ఈ కంపరేటర్. సో కాబట్టి ఇన్పుట్ సిగ్నల్నే కాబట్టి కంపేర్ చేసేది ఇది. ఈ 2 సిగ్నల్స్ ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అండ్ ఈ వోల్టేజ్ 2 ఈక్వల్ అవుతాయో అప్పుడు ఇది ఏం చేసిద్ది అంటే ఇక్కడ ఇది టర్న్ ఆన్ చేసిద్ది.
టర్న్ ఆన్ చేసిద్ది. టర్న్ ఆన్ అప్పుడు ఏమవుతుంది, ఆ సిగ్నల్ వచ్చేసి గేట్కి వస్తుంది సప్లై. ఈ గేట్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే దీంతో యూజ్ చేసిన గేటు టర్న్ ఆన్ చెప్పాను కదా, టర్న్ ఆన్ అయిపోతుంది. టర్న్ ఆన్ అయిపోతానే ఈ ఆసిలేటర్ నుంచి సిగ్నల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. అంటే ఓ సిగ్నల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఈ పాస్ అయిన సిగ్నల్ ఏంటంటే టర్న్ ఆన్ అయిపోయింది, ఇంకా టర్న్ ఆన్ అయిపోయి సిగ్నల్స్ అనేవి పాస్ అవుతూ ఉంది. దాని తర్వాత ఆ సిగ్నల్స్ ఎన్ని పల్సెస్ వచ్చినాయి అని చెప్పి కౌంటర్ కౌంట్ చేస్తూ ఉంటది. అంటే ఇక్కడ నుంచి వచ్చిన సిగ్నల్ ఎప్పుడైతే సేమ్ వోల్టేజ్ గాన ఉంటే ఇది ఆన్ అవుతుంది, సేమ్ వోల్టేజ్ గానే లేకపోతే అప్పటి వరకు ఇది ఆన్ అవ్వదు. సో ఎన్ని సిగ్నల్ వచ్చినా, అంటే ఎన్ని వోల్టేజ్ వచ్చినా ఆన్ అవ్వదు. సేమ్ సిగ్నల్ వస్తేనే, సేమ్ వోల్టేజ్ వస్తేనే ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఆన్ అయిందో గేట్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. గేట్ అనేది టర్న్ ఆన్ అయినప్పుడు గేట్ లో నుంచి నాకు ఏమవుతాయి, ఆసిలేటర్ గుండా సిగ్నల్స్ అనేవి పాస్ అవుతాయి. ఆ స్క్వేర్ సిగ్నల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, సిగ్నల్స్ అనేవి పాస్ అయిపోయి ఈ కౌంటర్ అనేది దాన్ని తీసుకొని దాని నుంచి అవుట్పుట్ లేకపోతే రీడౌట్ అని అంటారు. రీడౌట్ అంటే మనం చూసేది, అంటే అవుట్పుట్ లో ఎంత వోల్టేజ్ వచ్చింది అని చెప్పి ఈ సిగ్నల్ మనకు అవుట్పుట్ లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 6 సిగ్నల్స్ వచ్చాయనుకోండి, 6 సిగ్నల్స్ 1 2 3 4 5 6 వచ్చాయి. అవుట్పుట్ లో దాని అవుట్పుట్ 6 వోల్ట్స్ అని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను. కాకపోతే ఏంటంటే ఇంకోటి, టర్న్ ఆన్ అయింది, ఓకే, టర్న్ ఆఫ్ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇంకొక కంపరేటర్ ఉంది. సో ఒక కంపరేటర్ ఏంటి, ఇన్పుట్ కంపరేటర్ అన్న. ఇంకొక కంపరేటర్ ఏంది, గ్రౌండ్ కంపరేటర్ ఫ్రెండ్స్. గ్రౌండ్ కంపరేటర్ అంటే గ్రౌండ్ కి ఎంత వోల్టేజ్ ఉంటుందంటే 0 వోల్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడేమో వోల్టేజ్ నేను ఏం చేశాను, గ్రౌండ్ కనెక్ట్ చేశాను, అంటే ఇక్కడేమో వోల్టేజ్ 0 వోల్ట్స్ ఉంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ర్యాంప్ జనరేటర్ లో నేనేం చెప్పాను, కంపరేటర్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే కంపేర్ చేస్తూ ఉంటుంది. సో ఒకటేమో సెట్టింగ్ అయిపోయింది, అంటే ఎంత 0 వోల్ట్స్ అని. అంటే ఎప్పుడైతే ఈ పాయింట్ కూడా 0 వోల్ట్స్ వస్తుందో ఆ 0 వోల్ట్స్ వచ్చినప్పుడు సేమ్ ఆన్ అవుతుంది. అంటే ఏంటి, సేమ్ వోల్టేజ్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రౌండ్ కంపరేటర్ నుంచి ఓ సిగ్నల్ పంపిస్తుంది. గ్రౌండ్ కంపరేటర్ నుంచి ఒక సిగ్నల్ పంపించిన తర్వాత నాకేమవుతుంది, స్టాప్ పల్స్. ఈ పల్స్ ఏం చేస్తా అంటే గేట్ ని టర్న్ ఆఫ్ చేసేయి అని చెప్పి ఇది పంపిస్తుంది. టర్న్ ఆఫ్ అంటే ఒకటేమో టర్న్ ఆన్ చేయమంటది, అది ఎప్పటి వరకు, ఎప్పుడైనా వరకు అయినా కావచ్చు. కాకపోతే ఇంకోటి ఏం చెప్తుంది, ఒకటేమో టర్న్ ఆన్ చేయమని చెప్పింది, ఇదేమో టర్న్ ఆన్ చేయి, అంతవరకు సిగ్నల్స్ అనేవి పంపిస్తూనే ఉండు. ఇంకోటి ఏంటంటే ఇంకో సిగ్నల్ ఏం పంపిస్తుంది, టర్న్ ఆఫ్ చేయి. ఎప్పటి వరకు, 2 వోల్టేజ్లు అంటే 0 వోల్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర టర్న్ ఆన్ అయిందని చెప్పాను. దాని తర్వాత ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 పొజిషన్ కదా, ఈ పొజిషన్ అంటే ఆరిజిన్, ఇది ఎక్స్ యాక్సిస్ సారీ వై యాక్సిస్ సారీ ఇది ఎక్స్ యాక్సిస్ అంటే ఇది వై యాక్సిస్. అంటే వై యాక్సిస్ నుంచి నాకేమవుతుంది, వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్ లో 0 ఉంటుంది కదా. అంటే ఈ పాయింట్ నాకు 5 దగ్గర ఆన్ అయితే, ఈ 5 వోల్ట్స్ దగ్గర ఆన్ అవుతే 0 పాయింట్ దగ్గర నాకేమవుతాయి, అప్పుడు ఇది 0 వోల్ట్స్ అనుకుంటే ఈ మధ్యలో టైం పీరియడ్ ఉంటుంది కదా, ఈ టైం పీరియడ్ అంతా నాకేమవుతుంది అంటే టర్న్ ఆన్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైతే 0 వస్తుందో అంటే 0 వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ కంపరేటర్ ఆన్ అయిపోయి ఈ గ్రౌండ్ కంపరేటర్ ఒక సిగ్నల్ పంపిస్తుంది గేట్ కి. ఆ గేట్ సిగ్నల్ ఏం పంపిస్తుంది అంటే టర్న్ ఆఫ్ చేసేయి అని చెప్పి సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు ఏంటంటే టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ముందు ఎన్ని సిగ్నల్స్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక 5 క్రియేట్ చేసింది, 5 సిగ్నల్స్ క్రియేట్ చేసింది, అంటే స్క్వేర్ సిగ్నల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సిగ్నల్స్ అనేవి టర్న్ ఆన్ చేసేంత వరకు ఇది ఏమవుతుంది, జనరేట్ చేస్తానే ఉంది. టర్న్ ఆఫ్ అయిపోతానే నాకేమవుతుంది, ఆగిపోతానే 1 2 3 4 5 6 7 అంటే 7 పల్స్, ఆసిలేటర్ నుంచి 7 సిగ్నల్స్ వచ్చాయి. కౌంటర్ ఏం చేస్తా అంటే 7 వచ్చాయని చెప్పి చెప్తుంది. 7 వచ్చినప్పుడు నాకు అవుట్పుట్ లో రీడౌట్ లో ఏం చేస్తా అంటే 7 అని చెప్పి చూపిస్తుంది, 7 వోల్ట్స్ వచ్చింది అని చెప్పి చూపించేస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఒకటేమో టర్న్ ఆన్ చేస్తుంది, ఆ టర్న్ ఆన్ చేసినప్పుడు ఇది ఆసిలేటర్ ఆన్ అయ్యి సిగ్నల్స్ అన్ని గేట్ గుండా పాస్ అయ్యి కౌంటర్ గుండా పాస్ అయిపోయి అవుట్పుట్ లో చూపిస్తుంది. కాకపోతే ఎప్పటి వరకు, దాని తర్వాత ఎప్పుడైతే ఒక హైయెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ అది 0 పొజిషన్ కి వచ్చేందుకు గ్రౌండ్ కంపరేటర్ కి 0 వోల్ట్స్ ఈక్వల్ అయినప్పుడు ఇది ఒక సిగ్నల్ జనరేట్ చేస్తుంది. సిగ్నల్ జనరేట్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయినప్పుడు అంటే స్టార్ట్ అయిన కాడ నుంచి స్టాప్ అయిన వరకు ఎంత డిస్టెన్స్ అయితే, ఎన్ని సిగ్నల్స్ అయితే వచ్చింటాయో ఆ సిగ్నల్స్ ని ఏం చేస్తా అంటే అవుట్పుట్ లో మనకు చూపిస్తుంది. ర్యాంప్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ సిగ్నల్ ఫ్రెండ్స్. ఈ సిగ్నల్ లో నాకేమవుతుంది, ఏ పాయింట్ అయితే సెట్ చేసి ఉంటానో ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఏ పాయింట్ అయితే స్టాప్ అవుతుందో ఆ పాయింట్ మధ్యలో టర్న్ ఆన్ అయినప్పుడు వచ్చే సిగ్నల్స్ ని నాకు అవుట్పుట్ లో చూపిస్తుంది, అవుట్పుట్ కానీ రీడౌట్ కానీ. సో కాబట్టి ఈ ర్యాంప్ జనరేటర్నే నేను ఏం చేస్తాను అంటే ర్యాంప్ జనరేటర్ నాకు సిగ్నల్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే జనరేట్ చేస్తూ ఉంటుంది ఇట్లా ఆన్ ఆఫ్ అని. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నాకు సిగ్నల్స్ ఒకసారి నాకు రీడింగ్ వచ్చింది, రీసెట్ బటన్ నాకు ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ నువ్వేం చేసుకోవచ్చు, కౌంటర్ నుంచి వచ్చిన తర్వాత అంటే డేటాని చూపిస్తున్నప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, రీసెట్ బటన్ కొట్టేస్తే
మళ్ళీ అది ఏమవుతుంది, ఇనిషియల్ పొజిషన్కి వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు వేరే ఇన్పుట్ ఇచ్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇచ్చాను, 10 వోల్ట్స్. సో కాబట్టి ఇప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క ర్యాంప్ టైప్ వేవ్ ఫామ్ అనేది మీరు కనుక చూస్తే ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హైయెస్ట్ పాయింట్ ఇది 20 అనుకుందాం, ఇది 15, ఇది 10, ఇది 5, ఇది 0 అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే నా హైయెస్ట్ వాల్యూ నేను ఇన్పుట్ ఎంత పెట్టాను, ఇక్కడ 10 వోల్ట్స్ పెట్టాను. అంటే ఏంటంటే 20 నుంచి 10 వరకు తగ్గుతున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర నాకు టర్న్ ఆన్ అయింది. సో కాబట్టి ఇది టర్న్ ఆన్ పాయింట్. నాకు నెక్స్ట్ ఏంది, గ్రౌండ్ పాయింట్ నాకు 0, ఎందుకంటే గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఏం వోల్టేజ్ ఉండదు అక్కడ. సో కాబట్టి నాకు 0 వోల్ట్స్. సో కాబట్టి ఈ టైంలో నాకు ఏమవుతుంది అంటే ఈ 10 ఎప్పుడైతే బోత్ ఫస్ట్ టెర్మినల్ అండ్ సెకండ్ టెర్మినల్ 10 వోల్ట్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో, అంటే మీరు కనుక చూస్తే వేవ్ ఫామ్ అనేది తగ్గుతుంది, ఇంక్రిమెంట్ అయ్యే కొద్దీ తగ్గుతున్నప్పుడు నాకేమవుతుంది, 2 వోల్టేజ్ ఈక్వల్ అయినప్పుడు గేట్కి ఒక సిగ్నల్ పంపించేసి టర్న్ ఆన్ చేయమని చెప్తుంది. టర్న్ ఆన్ చేసిన తర్వాత కౌంటర్ ఏం చేస్తుంది, ఆ యొక్క సిగ్నల్స్ ని కౌంట్ చేస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే 0 పొజిషన్కి వస్తుందో ఈ పీరియడ్ టర్న్ ఆన్ పీరియడ్, ఈ పీరియడ్ ఏదైతే ఉందో. సో కాబట్టి 10 నుంచి 0 వరకు వచ్చేటప్పటికల్లా ఎన్ని అయితే స్క్వేర్ పల్స్ కానీ ఏదైనా పల్స్ కానీ ఉంటుందో ఆ పల్స్ ని కౌంట్ చేసి మనకు అవుట్పుట్ లో చూపిస్తుంది. ఎప్పుడైతే 0 అంటే 0 వోల్ట్స్ వస్తాయో, అంటే ర్యాంప్ జనరేటర్ 0 అండ్ గ్రౌండ్ టెర్మినల్ 0 వోల్ట్స్ ఉంటుందో, అప్పుడు ఈ జనరేటర్ గ్రౌండ్ కంపరేటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక పల్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ పల్స్ కూడా గేట్ ఏం చేస్తుంది, సిగ్నల్ పంపించేసి టర్న్ ఆఫ్ చేస్తుంది. సో కాబట్టి ఈ మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ టైంలో నాకు ఎన్నైతే సిగ్నల్స్ ప్రొడక్షన్ జరిగాయో ఆ సిగ్నల్స్ అవుట్పుట్ లో చూపిస్తుంది. సో కాబట్టి ఎందుకు ఈ టైప్ ఆఫ్ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఒక వోల్ట్మీటర్. డిజిటల్ ఎందుకన్నామంటే మనం వాడేవన్నీ డిజిటల్ కాంపోనెంట్స్, అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. నాకు అవుట్పుట్ లో చూపించేది ఏది, డిజిటల్. సో కాబట్టి అందుకు వోల్ట్మీటర్, ఆ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ వచ్చింది అనేది ఈ సిగ్నల్స్ ని బట్టి, అంటే ఎన్ని స్క్వేర్ సిగ్నల్స్ వచ్చినాయి అనేది మనకు అవుట్పుట్ లో చూపిస్తుంది డిజిటల్లో. ఇంకోటి ఏది, ర్యాంప్ టైప్. ఎందుకంటే మనం యూజ్ చేసే వేవ్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ర్యాంప్ టైప్ కాబట్టి అందుకే అన్నాం ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్మీటర్ అని చెప్పి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ లో పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటే. ఇందులో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు నాతో కన్నా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గ్రూటమ్9121 అని చెప్పి టైప్ చేయండి, నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది, అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఇందులో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.